నమస్తే అండి, నా పేరు డాక్టర్ సంధ్య, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ ఏనల్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. ఆనల్ ఫిషర్ కానీ పైల్స్ కానీ అంటే మోషన్కి వెళ్ళే మలద్వారం దగ్గర మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి అనమాట. సో ఈ ఫిషర్ అనేది మనకి అక్కడ మోషన్కి వెళ్ళే మలద్వారం దగ్గర ఒక చిన్న పుండు లాగా వస్తుంది. ఈ పుండు అనేది ఎందుకు వస్తుందంటే మన మోషన్ సరిగా ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల. సో మనకి మోషన్ ఎందుకు ఫ్రీగా రాదు అంటే బాడీకి హైడ్రేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో రోజు కనీసం 4 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఖచ్చితంగా వ్యాయామం ఉండాలి. సో ఇదే విధంగా కూడా మనకి పైల్స్ వస్తుంది. పైల్స్ కూడా ఎలా అంటే మనకి అక్కడ కుషన్స్ ఉంటాయి. యానల్ కుషన్స్ లో కొన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయి అనమాట. సో సేమ్ మనం ఎప్పుడైతే మోషన్ కి ఫ్రీగా వెళ్ళకుండా ముక్కుతామో, గట్టిగా ముక్కి వాటి మీద ప్రెషర్ పెట్టే కొద్దీ అవి ఏంటంటే జారి మనకి చిన్న చిన్న గుండుల్లాగా తయారవుతాయి. సో పైల్స్ ఏంటంటే ఎప్పుడైతే మనకి థ్రాంబోస్డ్ పైల్ అంటాం, బ్లడ్ రక్తం గడ్డగట్టిపోయి ఉంటుందో వాటిల్లో పెయిన్ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా సరే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లోనే చాలా వరకు మనం సర్జరీకి వరకు వెళ్లకుండా మనం వాటిని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఫిషర్ కి అయితే ఖచ్చితంగా 90% మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం తీసుకునే ఫుడ్ తోనే చాలా వరకు దాన్ని చేసుకోవచ్చు. అదే పైల్స్ అనుకోండి, గ్రేడ్ 3 గ్రేడ్ 4 వరకు అయితే ఖచ్చితంగా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ పడుతుంటుంది కాబట్టి మనం సర్జరీకి వెళ్తాము. సో ఈ సర్జరీలో కూడా మనకి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ ఉంటుంది, ఒకటి లేజర్ తో చేసే సర్జరీ ఉంటుంది.